పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎదురు లేకుండా దూసుకెళ్తోంది. గులాబీ దళపతి కేసీఆర్ బస్సు యాత్రకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇవాళ రెండో రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతోంది. ఖమ్మం పట్టణం నుంచి తల్లాడకు బయలుదేరారు కేసీఆర్. కొన్నిచెర్ల వైరా మీదుగా తల్లాడకు చేరుకుని అక్కడ రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం ఏన్కూరు మీదుగా కొత్తగూడెం వరకు కేసీఆర్ బస్సు యాత్ర సాగనుంది. రాత్రి కొత్తగూడెం పట్టణంలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించి ప్రసంగిస్తారు. బీఆర్ఎస్ అధినేత రాక కోసం కొత్తగూడెం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొత్తగూడెంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, కొత్తగూడెంలో రోడ్ షోకు సంబంధించి అప్డేట్స్ ఏంటి సాంబా? సునీత, 7వ రోజు బస్సు యాత్రలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం ఖమ్మం నుంచి బయలుదేరారు. పువ్వాడ నివాసంలో బస చేసినటువంటి కేసీఆర్ కు ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు వచ్చి అభివాదం తెలిపి ఆయనకు సంఘీభావం ప్రకటించారు. అందరికి కార్యకర్తలను కలిసి వారితో ముచ్చటించిన తర్వాత కొద్దిసేపటి క్రితం ఆయన ఖమ్మం నుంచి బయలుదేరారు. పువ్వాడ నాగేశ్వరరావు సీనియర్ నాయకులు, సిపిఐ పార్టీ జాతీయ స్థాయి నాయకులు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పువ్వాడ అజయ్ కుమార్ తండ్రి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు నివాసానికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం ఎలా ఉంది, ప్రస్తుతం ఎలాంటి మందులు వాడుతున్నారు అనేటువంటి విషయాలు అడిగి తెలుసుకుని వచ్చేపు ఆ ఇంట్లో కూర్చొని వారికి ధైర్యం చెప్పి ఇప్పుడే మళ్ళీ బయలుదేరి కొత్తగూడెం వైపు పయనిస్తూ వస్తున్నారు. కొత్తగూడెం వచ్చేటువంటి మార్గం మధ్య ఉన్నటువంటి అన్ని కూడళ్లు కూడా ఇప్పటికే ప్రజలతో నిండిపోయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. వైరా దగ్గర నుంచి కొనిజర్ల వైరా నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవిపల్లి వరకు కూడా చాలా కూడళ్లలో పెద్ద ఎత్తున ప్రజానికం వచ్చినట్టుగా చెప్తున్నారు. కేసీఆర్ రోడ్ షోలో వెళ్తున్నటువంటి క్రమంలో బస్సులోంచి అభివాదం చేస్తున్నారు. చాలా చోట్ల కిందికి దిగి వారితో ముచ్చటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు గత 6-7 రోజులుగా ఆయన నిర్వహించినటువంటి రోడ్ షోలు అన్నింటిలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి కేసీఆర్ కు తమ గోడు చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా ఎల్లంపేట చౌరస్ దగ్గర ఒక కిరాణా షాప్ లో ఆగి కేసీఆర్ వచ్చేపు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ముందుకు వచ్చారు. ఆ నేపథ్యంలో ఇవాళ కూడా చాలా చోట్ల ప్రజానికం గుమిగూడి ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎండ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, మహిళలు, రైతుల నుంచి స్పందన కనిపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రయాణించేటువంటి మార్గంలో కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రజలు గుమిగూడి ఉన్నారు. ఆయన మరి కాసేపట్లో హైవే మీదుగా బయలుదేరి వచ్చేస్తారు. ఇప్పటికే ఖమ్మాన్ని క్రాస్ చేసినట్టుగా చెప్తున్నారు. కొత్తగూడెం చేరుకున్నాక నేరుగా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి ర్యాలీ కొనసాగించి కొత్తగూడెం 3 టౌన్ ఏరియాలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసినటువంటి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంగణంలోనే కేసీఆర్ రాబోతున్నారు. మరొక గంటన్నర ప్రాంతంలో సరిగ్గా 7 గంటల కల్లా కేసీఆర్ కొత్తగూడెం చేరుకుంటారని ఒక అంచనా ఉంది. ఎందుకంటే వచ్చేటువంటి ప్రజలను చాలా పెద్ద ఎత్తున తరలిస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా ఆయన అభివాదం చేయాల్సి ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా ముందుకు సాగుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, సంఘీభావం ప్రకటిస్తున్నారు. వారికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి ముందుకు కదిలేటువంటి కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ
కొత్తగూడ నియోజకవర్గంతో పాటు జిల్లాకు సంబంధించిన నాయకత్వం ప్రోగ్రాం డిజైన్ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇప్పుడు జన సమీకరణ జరుగుతోంది. కాసేపట్లోనే ఇప్పుడు మనం ఉన్నట్టు ఈ ప్రాంగణం మొత్తం కూడా జనంతో నిండిపోవడం ఖాళీగా కనిపిస్తోంది. ఎందుకంటే నిన్న చూసినాం కేసీఆర్ ఖమ్మం సభను మనం చూసినప్పుడు ఖమ్మం జిల్లాలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి మంగళహారతులు పట్టి పెద్ద ఎత్తున బతుకమ్మలు పట్టుకొని పూలు చల్లుతూ బయటకు వచ్చిన పరిస్థితి. రైతులు కేసీఆర్ యాత్రకు సంఘీభావంగా గులాబీ జెండా అందరికీ అంట జనచైతన్య బైక్ యాత్ర పేరుతో ప్రకాష్ అనే ఒక రైతు మొత్తం వరికంకులు కట్టుకొని కేసీఆర్ కి సంఘీభావం చెప్తూ బైక్ యాత్ర నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అతను కూడా కొత్తగూడెం ప్రాంతానికి చేరుకున్నారు. గతంలో కూడా అనేక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు. కేసీఆర్ చేపట్టేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుంటాడు ప్రకాష్. అందులో భాగంగానే ఇప్పుడు రైతులు కష్టాల్లో ఉన్నారు కాబట్టి వారిని ఆదుకోవాలనేటువంటి దాంట్లో భాగంగా అట్లాగే గులాబీ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయండి, గులాబీ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని గెలిపించండి కూడా ప్రకాష్ స్వచ్ఛందంగా ప్రచారం చేస్తుంటాడు. ప్రతిసారి కూడా కరోనా సమయంలో కూడా జనానికి ఇదే రకమైనటువంటి ప్రచారం చేసి జనాన్ని కాపాడేటువంటి అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమానికి ప్రకాష్ శ్రీకారం చుట్టాడు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి 3 టౌన్ ప్రాంతం సూపర్ బజార్ ఏరియాలో ఇప్పుడిప్పుడే జనం పెద్ద ఎత్తున గుమిగూడుతున్నటువంటి మరొక గంటన్నరలో కేసీఆర్ ఇక్కడికి రాబోతున్నటువంటి సమాచారంతో కనబడుతుంది. అనేక వర్గాల నుంచి ముఖ్యంగా మహిళల నుంచి పెన్షన్దారుల నుంచి అట్లాగే రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున సంఘీభావం కనిపిస్తున్నట్టుంది. అట్లాగే నిన్న ఖమ్మంలో చూసిన ఒక సంఘటన ఏంటంటే యూత్ పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ ప్రసంగానికి యూత్ నుంచి చాలా పెద్ద ఎత్తున అభినందనలు అట్లాగే సంఘీభావం కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా యూత్ ను బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా చిత్రీకరించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్స్ కావచ్చు, కొన్ని రకాల సామాజిక మాధ్యమాల ద్వారా వారందరినీ వ్యతిరేకంగా చిత్రీకరించారు. కానీ నిజాలు బోధపడిన తర్వాత ఇప్పుడు అన్ని వర్గాల్లో కూడా కేసీఆర్ కి పెద్ద ఎత్తున సంఘీభావం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరగబోయేటువంటి కొత్తగూడెం సంబంధించినటువంటి రోడ్ షో అట్లాగే కేసీఆర్ వస్తున్నటువంటి బస్సు యాత్ర కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అవుతున్నటువంటి నమ్మకం పార్టీ శ్రేణిలో ఉంది. కాసేపట్లోనే కేసీఆర్ ఈ సభా వేదికకు రాబోతున్నారు. పోస్ట్ ఆఫీస్ బస్టాండ్ సెంటర్ మీదుగా సూపర్ బజార్ వరకు వేలాది మందితో ర్యాలీ నిర్వహించబోతున్నారు. ర్యాలీ అంతరం ఇక్కడే ప్రసంగించబోతున్నారు. సునీత. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.